హాయ్ అండి, నేను మీ రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా హనీ. ఈరోజు ఈ వీడియోలో మటన్ గ్రేవీ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ప్రెషర్ కుక్కర్లో ఫుల్ గ్రేవీ వచ్చేలా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో ఒక కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కాస్తంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో 3 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి 1 నిమిషం వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత బాగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి బాగా కలుపుకొని ఈ మటన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి మటన్ని బాగా కలుపుకొని మీ రుచికి సరిపడినంత సాల్టు, అలాగే 1.5 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. ఇది ఘాటు తక్కువ ఉంటుంది, కలర్ అయితే బాగా వస్తుంది. లాస్ట్ వీడియోలో కూడా మీకు ఒకసారి నేను ఈ కారం గురించి చెప్పాను. ఈ మటన్ని ఒకసారి బాగా కలుపుకొని దానిలో 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని మటన్లో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 15 కాజు నట్స్, ఒక 10 బాదం పప్పులు, ఒక పెద్ద టమాటో వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి మటన్ని అడుగు పట్టకుండా బాగా కలుపుకొని దానిలో ఒక 10 నుంచి 15 పుదీనా ఆకుల్ని వేసి బాగా కలుపుకోవాలి. పుదీనాని ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలియడం కోసమే. కానీ పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లోకి. ఆ తరువాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కాజు, బాదం, టమాటో పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకొని కుక్కర్పై మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని దానిలో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మీరు ఈ వీడియోలో చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఉడికిపోయిందండి మటన్ బాగా. ఇప్పుడు అందులో 1 కప్పు వాటర్ వేసి, వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం చేసేది ప్రెషర్ కుక్కర్లో కదా, వాటర్ అనేది ఎక్కువగా పట్టవు. సో అందుకని తగ్గించి పోసుకోండి. దానిలో 2 టీ స్పూన్ల ధనియా జీరా పౌడర్, అలాగే 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి విజిల్ కూడా పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. అయితే ఇక్కడ మటను బాగా ముద్దురుగా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వాలండి. లేదంటే మటన్ సరిగ్గా ఉడకదు. మనం తినేటప్పుడు కూడా కొంచెం ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి. ఇక్కడ నేను తీసుకున్న మటన్ అయితే లేతగానే ఉంది. సో అందు గురించని 4 విజిల్సే రానిచ్చాను. అందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ముక్కలైతే చాలా బాగా ఉడికాయండి. అలాగే గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. మనం వేసుకున్న ఆ పేస్ట్ వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.